హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మీకు మా వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది, తప్పకుండా చివరి వరకు చూడండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే, భాగ్య నిజ స్వరూపాన్ని అందరి ముందు బయటపెట్టిన నర్మదా ప్రేమ. అసలు ఏం జరిగింది తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే, నిశ్చితార్థం జరిగి ఇంటికి వచ్చిన తర్వాత నర్మద ఒక్కతే కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే అక్కడికి ప్రేమ వస్తుంది. నర్మద ఆలోచించడం చూసి, ఏంటక్క ఇంకా ఏ విషయం గురించి ఆలోచిస్తున్నావు? గుళ్ళో జరిగిన గొడవ గురించి ఆలోచిస్తున్నావా అని అంటే, అప్పుడు నర్మద, లేదు ప్రేమ, అలాంటి గొడవలు మనకేమీ కొత్త కాదు కదా. నేను ఆలోచిస్తుంది ఆ భాగ్యం కుటుంబం గురించే ఆలోచిస్తున్నాను అని అంటుంది. భాగ్యం వాళ్ళ గురించా? ఏం ఆలోచిస్తున్నావక్క అని అంటే, అదే ప్రేమ, వాళ్ళని చూస్తున్నప్పటి నుండి మొదటి నుండి నాకేదో డౌట్గా అనిపిస్తుంది. వాళ్ళు మన దగ్గర ఏదో దాస్తున్నారని, మనల్ని అందరినీ మోసం చేస్తున్నారని అనిపిస్తుంది అని అంటే, నీకు అలాగే అనిపిస్తుందా అక్క అని అంటుంది. ఏంటి ప్రేమ, నీకు కూడా అలాగే అనుమానం వచ్చిందా అని అంటే, అవునక్క, వాళ్ళ మాట తీరు, వాళ్ళ ప్రవర్తన, వాళ్ళని చూస్తూ ఉంటే నాకు కూడా ఏదో డౌట్గా అనిపిస్తుంది. కానీ మనం ఏం చేయగలం అక్క? చాలా రోజుల తర్వాత బావగారికి సంబంధం కుదిరిందని ఇంట్లో వాళ్ళంతా చాలా సంతోషంగా ఉన్నారు. కానీ ఇప్పుడు మనం ఏం చేయగలం అని అంటుంది. లేదు ప్రేమ, ఈ పెళ్ళి జరిగిన తర్వాత మనం మోసపోయామని తెలిస్తే మామయ్య గారు, బావగారు జీవితంలో ఇక కోలుకోలేరు, ఎప్పుడూ బాధపడుతూనే ఉంటారు. ఒకవేళ నిజంగా వాళ్ళు గొప్పవాళ్ళే అయితే మాత్రం ఏ బాధ ఉండదు. వాళ్ళు మనల్ని మోసం చేస్తున్నారా, వాళ్ళు చెప్పేదంతా నిజమా అబద్ధమా తెలుసుకోవాలి ప్రేమ అని అంటే, ఎలా అక్క, మనం ఎలా తెలుసుకోగలం అని అంటే, దానికి నా దగ్గర ఒక ప్లాన్ ఉంది ప్రేమ అని నర్మద ప్రేమకి ఒక ప్లాన్ గురించి చెప్తూ ఉంటుంది. ఇక అది విని ప్రేమ, సరే అక్క, నువ్వు చెప్పినట్టే చేద్దాం అని అనుకుంటూ ఉంటారు. ఇక ఉదయం కాగానే నర్మదా ప్రేమ ఇద్దరూ కూడా రెడీ అయ్యి హడావిడిగా బయటికి వెళ్తూ ఉంటారు. అప్పుడే వేదవతి, ఏంటి ఈరోజు అక్క చెల్లెళ్ళు ఎక్కడికో వెళ్తున్నట్టున్నారు అని అంటే, అప్పుడు నర్మద, అవునత్తయ్య, మా ఇద్దరికి ఒక అర్జెంట్ పని ఉంది, మేము వెళ్ళాలి అని అంటే, అప్పుడు వేదవతి, ఏంటో అంత అర్జెంట్ పని అని అంటుంది. అప్పుడు నర్మద, అదే అత్తయ్య, బావగారి పెళ్ళి దగ్గర పడింది కదా, అందుకే మీ మ్యాచింగ్ బ్లౌజులు, డిజైన్సు అవి చూసుకోవాలి కదా అని నర్మద అంటుంది. మరి నేను లేకుండానా అని అంటే, అప్పుడు నర్మద, అయ్యో అత్తయ్య, మీకు కూడా మేమే తెస్తాం, మీకెందుకు అంత శ్రమ, బాయ్ అని చెప్పి నర్మదా ప్రేమ వేదవతి ఎంత చెప్తున్నా కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక భాగ్యం ఉండే వీధికి వెళ్ళి అటు ఇటు చూస్తూ ఉంటారు. అప్పుడు ప్రేమ, ఏంటక్క ఇక్కడికి తీసుకొచ్చావేంటి అని అంటే, ప్రేమ, నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆ భాగ్యం కుటుంబం వాళ్ళు ఇక్కడే ఉంటున్నారు, బహుశా వాళ్ళ ఇల్లు ఇక్కడెక్కడో చుట్టుపక్కనే ఉండుంటుంది అని అంటే, ఏంటక్క వాళ్ళ ఇల్లు ఇక్కడ ఉండడం ఏంటి, వాళ్ళు బాగా డబ్బున్నోళ్ళు, గొప్పవాళ్ళు కదా అని అంటే, అదే నాకు అర్థం కావట్లేదు ప్రేమ, పద చూద్దాం అని ఇక గల్లీలోనే నడుచుకుంటూ వస్తూ ఉంటారు. అలా వస్తూ ఉండగా ఇంతలోనే ఒక ఆవిడ అట్నుంచి వెళ్తూ ఉంటే, అమ్మ, ఇక్కడ భాగ్యం, శ్రీవల్లి వాళ్ళ ఇల్లు ఎక్కడా అని అడుగుతుంది నర్మద. అప్పుడు ఆవిడ, అదిగోనమ్మా ఆ పక్కన ఉందే అదే వాళ్ళ ఇల్లు అని అంటే, ఇక నర్మద, ఏంటి అది వాళ్ళిల్లా అని అంటుంది. అప్పుడు ఆవిడ, ఇదిగో అమ్మాయి, అదేమీ వాళ్ళ సొంత ఇల్లు కాదు, అద్దె ఇల్లే అని చెప్పగానే ఇక నర్మదా ప్రేమ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక ఆమె అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఇక ప్రేమ, ఏంటక్క అంత చిన్న ఇల్లు వాళ్ళ ఇల్లు అంటుంది, అది కాక అది కూడా అద్దె ఇల్లే అని చెప్తుంది. అసలు వాళ్ళకి ఆ ఇంటికి ఏమైనా పోలిక ఉందా అని అంటే, నేను చెప్పాను కదా ప్రేమ, వాళ్ళు ఏదో మోసం చేస్తున్నారని,
పద నిజంగా ఆ భాగ్యం వాళ్ళు ఈ ఇంట్లోనే ఉంటున్నారా లేదా అని తెలుసుకుందాం అని నర్మదా ప్రేమ మాస్కులు పెట్టుకొని ఇక భాగ్యం ఇంటి ముందరికి వచ్చి పిలుస్తూ ఉంటారు. ఇంట్లో ఎవరైనా ఉన్నారా, హలో అని పిలుస్తూ ఉంటారు. ఇక ఆ పిలుపులు విని భాగ్యం అయితే విరబోసుకున్న నెత్తిని ముడుచుకుంటూ అక్కడికి వస్తూ ఉంటుంది. భాగ్యం అవతారం చూసి ఇక ప్రేమ నర్మద అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ ఉంటారు. అప్పుడే శ్రీవల్లి, భాగ్యం చిన్న కూతురు, భాగ్యం భర్త అందరూ కూడా వస్తూ ఉంటే ఇక నర్మదా ప్రేమ వాళ్ళని చూసి స్టన్ అయిపోతారు. ఇక అప్పుడే భాగ్యం, ఇదిగో అమ్మాయి, పిలిచి అలా సైలెంట్గా ఉంటారేంటి, అసలు మమ్మల్ని ఎందుకు పిలిచారో చెప్పండి, అసలే మా పెద్దమ్మాయికి పెళ్ళి కుదిరింది, అది చాలా గొప్ప సంబంధం, మేము ఆ పెళ్లి పనుల్లో బిజీగా ఉంటే మీరేంటి ఇలా డిస్టర్బ్ చేస్తున్నారు అని అంటుంది. మాస్కుల్లో ఉన్న నర్మదా ప్రేమలని భాగ్యం, శ్రీవల్లి ఎవరూ కూడా గుర్తుపట్టలేకపోతారు. ఇక నర్మద వెంటనే తేరుకొని, అదే అండి, మేము జనాభా లెక్కల కోసం వచ్చిన వాళ్ళం, మీ గురించి ఎంక్వైరీ చేయాలి అని చెప్పగానే అప్పుడు భాగ్యం, సరే చెప్తాను రాసుకోండి, అడగండి ఏంటో అని అంటుంది. అప్పుడు ప్రేమ, మీ పేరు అని అడిగితే, నా పేరు భాగ్యం, మా ఆయన పేరు పలానా, మా కూతురు పేరు శ్రీవల్లి అని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ పేరు చెప్తూ ఉంటుంది. తర్వాత ఇక ప్రేమ, ఇంతకీ మీరేం చేస్తూ ఉంటారు అని అడిగితే అప్పుడు భాగ్యం భర్త, నేను ఇడ్లీ దోశ అమ్ముకుంటూ ఉంటాను మేడం అని చెప్తాడు. అది విని నర్మదా ప్రేమ షాక్ అయిపోతారు. ఇక ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటూ ఉంటారు. ఇక నర్మదాకైతే ఫ్లాష్ బ్యాక్ గుర్తొస్తూ ఉంటుంది. అందుకేనా వీడు మీరు ఏం చేస్తున్నారు అన్నప్పుడల్లా ఇడ్లీ దోశ అని చెప్పేవాడు అని నర్మదా అనుకొని ఎంత మోసం చేస్తున్నారు అని అనుకుంటూ ఉంటారు. ఇక తర్వాత నర్మదా, మీకేమైనా ఆస్తులు ఉన్నాయా అని అంటే, లేవమ్మా, మాకు ఏ ఆస్తులు మాకు ఇప్పుడు ఏ ఆస్తులు లేకపోవచ్చు, కానీ మా పెద్దమ్మాయిని ఒక గొప్పింటి కోటీశ్వరుల ఇంటికి కోడలిగా పంపిస్తున్నాం. ఇక అక్కడి ఆస్తిని ఎంతో కొంత మేము కూడా నొక్కేస్తామనుకోండి అని భాగ్యం చెప్తూ ఉంటే నర్మదా ప్రేమ షాక్ అయిపోతారు. ఇక ఇదంతా కూడా పక్కనే ఒక వ్యక్తితో వీడియో తీపిస్తూ ఉంటారు నర్మదా ప్రేమ. ఇక వాళ్ళ డీటెయిల్స్ అన్నీ తెలుసుకొని ప్రేమ నర్మదా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక అదేది తెలియక భాగ్యం వాళ్ళు అయితే వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. పక్కకి వచ్చిన తర్వాత నర్మదా ప్రేమ ఇద్దరు ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటూ షాక్ అయిపోతూ ఉంటారు. ఇక ప్రేమ, ఏంటక్క ఈ భాగ్యం మరీ మనల్ని ఇంతలా మోసం చేస్తుందేంటి అని అంటే, నేను చెప్పాను కదా ప్రేమ, వీళ్ళు ముందు నుంచే మనల్ని మోసం చేస్తున్నారు. పాపం ఈ విషయం తెలుసుకోక మామయ్య గారు, బావగారు ఈ సంబంధం మీద ఎన్నో ఆశలు పెట్టుకుంటున్నారు. ఇప్పుడు వెంటనే వీళ్ళ నిజస్వరూపం బావగారికి, మామయ్య గారికి తెలిసేలా చేయాలి, పద అని నర్మదా ప్రేమ ఇద్దరూ కూడా ఇంటికి వెళ్తారు. ఇక ఇంటికి వెళ్ళేసరికి రామరాజు పెళ్లి గురించే మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడే నర్మదా, మామయ్య గారు ఈ పెళ్ళి జరగకూడదు అని అంటాడు. అది విని రామరాజు, వేదవతి, చందు, సాగర్, ధీరజ్ అందరూ కూడా షాక్ అయిపోతారు. ఇక వెంటనే వేదవతి, ఇదిగో అమ్మాయి, ఏం మాట్లాడుతున్నావు నువ్వు, పెద్దోడికి లేక లేక మంచి సంబంధం కుదిరింది, ఇప్పుడు పెళ్ళి జరగదంటావేంటి అని అంటే అప్పుడు అయ్యో అత్తయ్య, ఆ భాగ్య కుటుంబం మొత్తం కూడా మనల్నందరినీ మోసం చేస్తున్నారు అని చెప్పగానే ఇక రామరాజు, వేదవతి అందరూ షాక్ అయిపోతారు. ఇక రామరాజు, ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు నువ్వు, భాగ్యం మనల్ని మోసం చేయడం ఏంటి అని అంటాడు. ఇక చందు కూడా, ఏంటి నర్మదా మీరేం మాట్లాడుతున్నారు, అసలు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు అని అంటే అప్పుడు ప్రేమ, అవును బావగారు, మనం వాళ్ళ చేతిలో మోసపోయాం, అసలు వాళ్ళకి ఆస్తులే లేవు, ఆస్తులు కాదు కదా, వాళ్ళు తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, ఉండడానికి సొంత ఇల్లు కూడా లేని నిరుపేద వాళ్ళు, అలాంటి వాళ్ళు మన ముందు గొప్ప వాళ్ళలా, డబ్బున్న వాళ్ళలా నటించి మనల్ని మోసం చేస్తున్నారు అని చెప్పగానే ఇక రామరాజు, వేదవతి అందరూ కూడా షాక్ అయిపోతారు. ఇక నర్మదా, అంతేకాదు మావయ్య, శ్రీవల్లిని ఈ ఇంటికి ఇచ్చిన తర్వాత ఇక్కడి ఆస్తులు మొత్తం కూడా
అక్కడికి తీసుకెళ్లాలని, ఈ ఇంట్లో గొడవలు పెట్టాలని మొత్తం ప్లాన్ చేస్తున్నారు అని చెప్పగానే రామరాజు, ఏంటమ్మా ఇవన్నీ మీకు ఎవరు చెప్పారు? మనకి ఎదురింటోళ్ళలాగా ఆ భద్రావతిలాగా వాళ్ళ మీద కూడా పగ ఉన్న వాళ్ళు ఎవరైనా చెప్పారో ఏంటో అని అంటే, అప్పుడు ప్రేమ, అయ్యో లేదు మావయ్య, వాళ్ళ నోటితో వాళ్ళే చెప్పారు. మేము మారువేషంలో జనాభా లెక్కలు రాసే వాళ్ళలా వాళ్ళ ఇంటికి వెళ్ళాము. అప్పుడే వాళ్ళ నిజస్వరూపం ఏంటో మాకు తెలిసిపోయింది. కావాలంటే ఈ వీడియో చూడండి అని ఇక ప్రేమ రామరాజుకు వీడియో చూపిస్తూ ఉంటుంది. ఇక ఆ వీడియోని రామరాజు, వేదవతి, చందు, సాగర్ అందరూ కూడా చూస్తారు. ఇక ఆ వీడియోని చూసి అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. భాగ్యం చేతిలో మోసపోయామని రామరాజు కుటుంబం తెలుసుకుంటుంది. ఈ విధంగా నర్మదా, ప్రేమ భాగ్య నిజ స్వరూపాన్ని అందరి ముందు బయటపెట్టబోతున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.